ఈరోజు దేవుని మాట కీర్తనలు 118 అధ్యాయము 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. 118 5వ వచనం. దేవుడు ఆయన విశాల స్థలాన్ని చూపించే దేవుడుగా ఉన్నాడు. మన పరిస్థితులు ఇరుగ్గా ఉన్నప్పటికీ ఆయన విశాల పరుస్తానని మాట ఇస్తున్నాడు. ఈ సమయంలో ఈరోజు నీతో చెప్తున్నాడు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ సమస్య అనే ఇరుకు చేత ఇబ్బందుల కొలిమిలో ఉన్నావో, దేవుడు నీకు ఆయన విశాల స్థలమందు నేను ఉంచే దేవుడుగా ఉన్నాడు. ఆ ఇరుకు అన్నది లేకుండా చేస్తానంటున్నాడు. ఆ సమస్యను పోగొట్టే దేవుడుగా ఉన్నాడు. నువ్వేం చేయాలి? యెహోవాకు మొరపెట్టాలి. భక్తుడు ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాడు. మరి నువ్వు నేను ఏం చేయాలి? ఇరుగ్గా ఉన్నప్పుడు మనం ఎటువైపు చూడాలి? ఎవరి వైపు చూడకుండా యెహోవాకు మొరపెడితే ఆయన గొప్ప మార్గాన్ని తెరువజేసే దేవుడుగా ఉన్నాడు. ఇరుకులో ఎవరున్నారు? ఎలీషా ఎంతో ఇరుకు సమస్యలో ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు వచ్చిన వారంతా సైన్యానికి ఏమైంది? గ్రుడ్డివారయ్యారు. గ్రుడ్డివారైతే ఎలీషా ఏం చేశాడు? తీసుకువెళ్ళి వారి యొక్క గుమ్మం దగ్గర వదిలేసి వచ్చాడు. ఎలీషాను చంపడానికి వచ్చిన వారిని దేవుడు ఏం చేశాడు? ఎలీషా మొరపెట్టినప్పుడు వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు. ఏమాత్రము చూడలేక అక్కడక్కడే తచ్చుకులాడుతున్నారు. తిరిగి ఎలీషాయే వారికి చక్కగా స్థలాన్ని చూపించాడు. అన్న ఇరుగు స్థలంలో ఉంది, ఇరుగు సమస్యతో ఉంది, తన సమస్య చాలా ఇరుగ్గా ఉంది, బిడ్డలు లేక. అన్న ప్రార్థించినప్పుడు ఎవరు పుట్టారు? భక్తుడైన సమూయేలు, దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు దేవుడు అన్నకు అనుగ్రహించాడు. అదే రీతిగా ఎస్తేరు ఇరుకనే సమస్యతో ఉంది. తన హామాను యూదుల మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది. ఆ సమస్యను దేవుడి దగ్గర పెట్టింది. ఆ సమస్యను తొలగించుకుంది. ఎంతో సంతోషంగా హామానే తిరిగి మరణించాడు. ఇంకా ఈ రీతిగా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది దేవుని బిడ్డలు వారి యొక్క ఇరుగ్గా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క ఇరుకు పరిస్థితులన్నీ విశాలపరచబడడం చూస్తున్నాం. అదే రీతిగా అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నాడు నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పని దేవుడు. ఆయన మారిపోలేదు. మనం మారిపోవడం వలన ఆయన మారాడేమో అన్న భ్రమ మనలో కలగనివ్వకూడదు. ఆయన మారలేదు. దేవుడు ప్రతీది వింటున్నాడు. ఆయన చేసే దేవుడు. ఆయన సమస్యలను చూసే దేవుడు. ఇంకా మనలో ఏ నలుసంత ఏదైనా అడ్డుగా ఉందేమో దాన్ని కూడా దేవుని దగ్గర పెట్టి దాన్ని తొలగించుకుందాం. దేవుని యొక్క కృపను మనం పొందుదాము. ఆయన యొక్క మన సమస్యలను, ఇరుగ్గా ఉన్న సమస్యలన్నీ తొలగించి విశాలపరిచే దేవునికి మనం మొరపెట్టుకుందాం. ఆయన మన సమస్యలన్నీ తొలగిస్తాడు. మంచి విశాలమైన స్థలంలో ఉండి మనం సంతోషభరితులం అవుతాము. అంత మాత్రమే కాకుండా ఆయనకి సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. నాయన సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన ఆశీర్వదించండి ప్రభువా. వారిని ప్రభు నీ దీవులతో నింపండి ప్రభువా నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభువా నాయన యేసయ్య వారి యొక్క జీవితాలను ప్రభువా నాయన ఫలించే ద్రాక్షవల్లిగా చేయండి ప్రభా నాయన. 100 అంతలు తండ్రి నాయన, 1000 అంతలు ప్రభా ఫలింపజేయండి ప్రభా. అంతకంతకు ప్రభా అభివృద్ధి పరచండి ప్రభా. రాకపోకలు తోడుగుండండి అయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరును ఆశీర్వదించండి ప్రభా. కృపగల దేవా, నీ కృపలో నీ దయలో వారిని ఉంచండి అయ్యా తండ్రి నాయన యేసయ్య.
నువ్వు మాట్లాడావు ప్రభా. ఇరుగ్గా ఉన్న స్థలాన్ని ప్రభా నాయన విశాల స్థలబంధు నువ్వు ఉత్తరమిచ్చే దేవుడు అన్నావు తండ్రి నాయన. మా ఇరుగ్గా ఉన్న సమస్యలన్నింటినీ తొలగించి విశాలపరుస్తానంటున్నావయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా నాయన. మేము చేయవలసిందల్లా ఏమీ లేదు ప్రభా నాయన. మా సమస్యలను ఇరుగ్గా ఉన్న సమస్యలు నీకు తెలియజేయాలి ప్రభా. నీకు తెలియజేస్తే ప్రభా నాయన సమస్తాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నావు ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నాయన. నీ కృపా మేళలతో నింపండి ప్రభా. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్.